ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించి ప్రాణరక్షణ పొందాలని డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది తమ బైకులతో హెల్మెట్ ధరించి గాంధీ బొమ్మ సెంటర్ నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. వాహనం నడిపేటువంటి వారి కాకుండా వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. హెల్మెట్ లేని వారికి పెట్రోల్ విక్రయించరాదని తెలిపారు. అయితే ఈ రోజు నుంచి ప్రతి పెట్రోల్ బంక్ వద్ద ఒక పోలీస్ కాపలా ఉండి హెల్మెట్ లేని వారిని అక్కడే హెల్మెట్ విక్రయించి పంపిస్తారని తెలిపారు. కాబట్టి కంపల్సరీ హెల్మెట్ కావాలండి. ఇంకొకసారి మళ్ళీ చెప్పలేదు హెల్మెట్ కొనుక్కోలేదు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే ఉద్దేశంతో అందరినీ టూ వీలర్స్ బండి నడిపేటువంటి వాళ్ళు వాళ్ళ వెనక కూర్చున్న పిలియన్ రైడర్లు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని అనే ఉద్దేశంతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే క్యాంపెయిన్ తీసుకున్నాం. అన్ని పెట్రోల్ బంకుల దగ్గర 15వ తేదీ నుంచి హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్ దగ్గరకు వస్తే తప్పనిసరిగా ఫైన్ వేయడం జరుగుతుంది. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కానిస్టేబుల్ ఉంటారు, టైం కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఆఫీసర్ ఉంటారు, ఫోటో తీసుకుంటారు, ఫైన్ వేస్తారు. పెట్రోల్ హెల్మెట్ ఉంటే పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి నిరభ్యంతరంగా పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళొచ్చు, అభ్యంతరం లేదు. లేదంటే నాయుడుపేట చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అంతా హైవే ఎక్కువ విస్తరించి ఉంది, ఎక్కువ మంది హైవే మీదకి వెళ్తుంటారు కాబట్టి రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరుగుతూ ఉంది. దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ తప్పనిసరిగా అందరినీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి చైతన్యవంతులను చేసి హెల్మెట్ వాడేటట్టుగా అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ గట్టి ప్రయత్నం చేస్తున్నాం. దీంతో అందరూ సహకరించాలని కోరుతున్నాం. హెల్మెట్ యొక్క వాడకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చివరిగా సుప్రీంకోర్టు కూడా చాలా ముఖ్యంగా ప్రస్తావించి తప్పనిసరిగా అందరూ హెల్మెట్ వాడేటట్టు చూడమని చెబుతున్నారు. ఏదైనా యాక్సిడెంట్లో ఒక కాలు కానీ ఒక చేయి కానీ ఏదైనా దెబ్బ తగిలితే దానికి ఏదైనా ట్రీట్మెంటు లేదంటే ఆల్టర్నేటివ్గా ఏదైనా చేసుకోవచ్చు. కానీ తల దెబ్బ తగిలితే ప్రాణాపాయమే జరుగుతుంది. కాబట్టి దాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని మంచి ఉద్దేశంతో ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని చూస్తున్నాం.